అందువల్ల ఒక వ్యవస్థ సరిగా ఉండాలంటే, ఒక దేశం సక్రమంగా వెళ్ళాలంటే పోలీసులు, ప్రజలు ఒక సన్నిహితమైన సంబంధాలు ఉంటే అప్పుడు ఏమవుతుందంటే మనం జరుగుతున్న నేరాలకు కూడా ఒక చెక్ పెట్టవచ్చు, దాన్ని ఆపవచ్చు. సో ఈ విధమైన వాతావరణం కలుగజేయాల్సిన బాధ్యత కూడా పోలీసు విభాగం మీద ఉంది. అంటే మీరు వచ్చి సాక్ష్యం ఇచ్చిన తర్వాత మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు అన్నది వారిలో ఒక కాన్ఫిడెన్స్, విశ్వాసం కలుగజేయాల్సిన బాధ్యత కూడా ఉంది. అంటే ఎవరైనా మన దగ్గరికి విట్నెస్ గా వచ్చినప్పుడు వాళ్ళను సక్రమంగా రిసీవ్ చేసుకోవడం, వాళ్ళు చెప్పిన విషయాలను సక్రమంగా తెలియజేయడం, ఆ తర్వాత లాలో ఉన్న, చట్టంలో ఉన్న విషయాలను వాళ్ళకు తెలియజేయడం, ఇవన్నీ కూడా తెలియజేయడం వల్ల ఏమవుతుందంటే విట్నెస్లకి, తర్వాత ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ కి ఈ కాంటాక్ట్ ఏదైతే ఉంటుందో అది కేసు కోర్టులో నడిచే వరకు కూడా నడుస్తుంది. లేకుంటే వారిని జస్ట్ ఒక విట్నెస్ గా తీసుకుని ఆ తర్వాత వారి గురించి ఏమీ పట్టించుకోకుండా తర్వాత తర్వాత ఫైనల్ గా కోర్టుకు వచ్చి మీరు చెప్పండి అన్న సందర్భం లేదంటే చాలా మంది అంటారు మాకు విశ్వాసం లేదు కాబట్టి చాలా మంది కోర్టులలో వచ్చి మేము ఏం చెప్పామో మాకు తెలియదని కూడా అంటుంటారు. సో ఇటువంటి పరిస్థితులు, వాటి ప్రభావం కేసుల మీద పడుతుంది. కాబట్టి ఇది నెంబర్ 1. తర్వాత వచ్చేసి మీరు జాప్యం గురించి మాట్లాడారు. ఐ థింక్ ఒక 22 సంవత్సరాల తర్వాత ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారని కూడా మీరు ఒక SBI కేసులో అన్నారు, ఒక 50 లక్షల ఫ్రాడ్ కేసు. అంటే ఏమవుతుందంటే ఈ నేరం చేసిన వాళ్ళు తప్పించుకునే అవకాశాలు ఉన్నాయి. అంటే వాళ్ళ ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపోవడం, కొంతమంది అయితే దేశాన్నే విడిచి వెళ్ళిపోయిన కేసులు ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. నీరవ్ మోడీ కావచ్చు, మేహుల్ చోక్సీ కావచ్చు, విజయ్ మాల్యా కావచ్చు, వీరందరూ కూడా దేశాన్ని వదిలి వెళ్ళిపోయారు. మళ్ళా వాళ్ళను తీసుకురావడానికి అనేకమైన ప్రాసెస్లు, ఎక్స్ట్రడిషన్లు, తర్వాత వచ్చేసి ఆ కోర్టుకి మళ్ళా మనం అక్కడ మన దగ్గర ఉన్న సాక్ష్యాలు సమర్పించుకోవడం, ఇలాంటివన్నీ కూడా ఆధారితపడింది. కాబట్టి ఒక నేరం చేసిన వ్యక్తి ఈ మధ్య కాలంలో కమ్యూనికేషన్ ఎక్కువైపోయింది, తర్వాత ఫ్లైట్లు ఉన్నాయి, ట్రైన్స్ ఉన్నాయి, తర్వాత ఎక్కడో వెళ్ళి ఆ వ్యక్తి ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఏంటంటే ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ లో కూడా కేసులు గడిచే కొద్దీ ఏమవుతుందంటే పాత కేసులు ఒక్కోసారి కావలసినంత ప్రాధాన్యత కూడా ఇవ్వకపోవచ్చు. కాబట్టి ఈ వ్యక్తి ఎలా ఉన్నారు, తర్వాత ఈ వ్యక్తి అంటే నేను విన్నది ఏంటంటే ఈ వ్యక్తి వేషం మార్చుకొని ఒక స్వామీజీ లాగా తయారై ఫైనల్ గా ఆయన ఎక్కడో రాజస్థాన్ లోనో ఎక్కడో ఉన్నట్టుగా నేను చదివాను పేపర్లో. యా, కాబట్టి ఆ వ్యక్తిని మళ్ళీ శ్రీలంక వెళ్ళిపోయే సమయంలో ఆయన అదుపులోకి తీసుకున్నారు. ఇంకా సాధారణంగా ఏంటంటే ఇటువంటి కేసెస్ లో ఎక్కడైతే మనకు అక్యూజ్డ్ అన్నవారు, నేరం చేసిన వాడు అంటే నిందితులు ఎవరైతే ఉన్నారో వారు కనపడకపోతే వాళ్ళ కోసం లుకౌట్ నోటీసెస్ అని ఇస్తాం. లుకౌట్ నోటీస్ ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే అన్ని ఎయిర్పోర్ట్లలోను, తర్వాత పోర్ట్ ఏవైతే మనకు షిప్స్ లో వెళ్లే అవకాశం ఉంటుందో ఆ ప్రాంతాలకు కూడా ఈ యొక్క వ్యక్తి యొక్క సమాచారం, డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే వీరు దేశం వదిలే ప్రయత్నం చేస్తారు అంటే ఎయిర్పోర్ట్ ద్వారా, అప్పుడు ఆ స్క్రీన్ లో వీళ్ళ మీద ఉన్న లుకౌట్ నోటీస్ పాపప్ అవుతుంది. అప్పుడు సంబంధిత ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వీరి మీద ఈ విధంగా లుకౌట్ నోటీస్ ఇచ్చారు, ఈ లుకౌట్ నోటీస్ ఇచ్చింది ఎవరు అని చెప్పి వారికి ఇన్ఫార్మ్ చేయడం వల్ల అక్కడ వెళ్ళి అరెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా కొంతమంది వ్యక్తులు తమ ఉనికిని లేకుంటే తమ వేషధారణను, తన రూపురేఖలను మార్చుకొని కూడా చాలా మంది వెళ్లే పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏంటంటే మన దేశంలో సోషల్ సెక్యూరిటీ నంబర్ అన్నది మనం విదేశాల నుంచి ఇప్పుడు ఆధారాన్ని తెచ్చుకున్నాం. ఆధార్ మిగతా దేశాల్లో ఏమవుతుందంటే ఆ సోషల్ సెక్యూరిటీ నంబర్ ద్వారా ప్రతి వాళ్ళను ట్రేస్ చేయడం చాలా సులభం అవుతుంది. అంటే మీ టెలిఫోన్స్ కావచ్చు, లేకుంటే మీరు ఎక్కడ మూవ్మెంట్ ఉన్నా కూడా ఆ సోషల్ సెక్యూరిటీ నంబర్ మీద మీరు ఎక్కడున్నారో తెలుసుకోవచ్చు. కానీ మన దేశంలో ఆధార్ లింక్ చేయడం అన్నది చాలా అనేక సుప్రీంకోర్టు రూలింగ్స్ లో కూడా ఆధార్ అన్నది ఒక వ్యక్తిగత విషయం, దాన్ని అన్నిటికీ మీరు లింక్ చేయకూడదు అన్నది కూడా పుట్టస్వామి గౌడ కేసులో సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తిని ట్రేస్ చేయడం ఏ విధంగా అన్నది కూడా ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ కు ఒక పెద్ద ఛాలెంజ్. కానీ ఎప్పుడో ఒక చోట దొరుకుతారు ఖచ్చితంగా. ఆ విధంగా చూసుకుంటే ఇప్పుడు 22 సంవత్సరాల ముందు జరిగిన కేసును మళ్ళా వెలికి తీసి అక్కడ ఉన్న అప్పుడు చెప్పిన సాక్షిదారులు ఎవరైతే ఉన్నారో అప్పుడు డాక్యుమెంట్స్ ఏంటో వాటిలన్నింటినీ కూడా తీయాలి. ఎందుకంటే ముఖ్యంగా బ్యాంక్ కేసు అంటున్నారు ఇది. అప్పట్లో లెడ్జర్స్ ఇలాంటివి ఉండేవి, కానీ ఇప్పుడు అంతా కూడా కోర్ బ్యాంకింగ్ వ్యవస్థ అయిపోయింది. ఇప్పుడు బ్యాంకింగ్ అంతా కూడా కంప్యూటర్స్ మీదే నడుస్తుంది. ఇంతకు ముందులాగా మీరు వెళితే ఆ పెద్ద పెద్ద పుస్తకాలు, లెడ్జర్స్ కనపడవు. కాబట్టి 22 సంవత్సరాల ముందు ఏ విధంగా ఈ ఫ్రాడ్ జరిగిందన్న విషయాలను కూడా ఆ దస్తావేజులు తీసుకొచ్చి ఫైనల్ గా కోర్టులో వీరు అందించాల్సిన అవసరం. సార్, మీరు అంటున్నట్టుగా ఎవరైతే సాక్ష్యం చెప్పడానికి వచ్చినటువంటి సాక్షులు ఉంటారో వాళ్ళకి ఎంతవరకు వాళ్ళకు ప్రొటెక్షన్, అంటే ఏదో ఇంటి దగ్గర పోలీసులను పెట్టాల్సిన అవసరం లేదు, వాళ్ళకి ఎంతవరకు మీరు అంటున్న విధంగా ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థలో జరుగుతోందంటారు, ఆ విధంగా పోలీసు యంత్రాంగం వాళ్ళని ట్రీట్ చేస్తుందంటారు? మీ అబ్జర్వేషన్ ఏంటి సార్, ఇప్పుడు జరుగుతోందా అట్లా? ఎందుకంటే విట్నెసెస్ ప్రొటెక్షన్ అన్న స్కీమ్ కూడా ఉంది.
అంటే ముఖ్యంగా ఇటువంటి ఆర్థిక నేరాలు పర్వాలేదు కానీ ముఖ్యంగా మర్డర్స్ ఇలాంటి కేసులు జరిగినప్పుడు చాలా మంది సాక్ష్యం ఇవ్వడానికి రారు. సాక్ష్యం ఇవ్వడానికి వచ్చిన వాళ్ళు కూడా భయపడుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళకు విట్నెసెస్ ప్రొటెక్షన్ స్కీమ్ కూడా ఉంటుంది. వారికి తగినంత ప్రొటెక్షన్ కల్పించాల్సిన బాధ్యత కూడా ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ మీద కూడా ఉంది. సో ఈ విధంగా మనం చూసుకుంటే విట్నెసెస్ అన్నది ప్రొటెక్షన్ సిస్టమ్ ఉంది మన దగ్గర. ఆ ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన బాధ్యత, ఆ విషయం గురించి వాళ్ళకు తెలియజేయాల్సిన బాధ్యత కూడా ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ మీద ఉంది. లేకుంటే ఏమవుతుందంటే రేపు ఫైనల్ గా కోర్టులో సాక్షులు ఏదైతే చెబుతారో దాని మీద కేసు యొక్క ప్రగతి ఆధారపడి ఉంటుంది. మనం ఎంత ఇన్వెస్టిగేట్ చేసినా ఫైనల్ గా సాక్షులు ఎవరైతే ఉంటారో వారు వచ్చి, అంటే ఎవిడెన్స్ యాక్ట్ ఒకసారి మీరు చూస్తే చూసిన వాళ్ళు చూసినట్టు, విన్నవాళ్ళు విన్నట్టు, తర్వాత వచ్చేసి ఏదైనా దస్తావేజుల్లో వాళ్ళు సంతకం పెట్టినప్పుడు ఇది వాళ్ళు చేసినట్టు, ఇవన్నీ కూడా వాళ్ళు వచ్చి కోర్టులో తెలియజేయాలి. కేవలం పోలీసులకు విషయం తెలిసినంత మాత్రాన, అది రేపు కోర్టులో ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి చెప్పినంత మాత్రాన ఆ కేసులు ముందుకు వెళ్ళవు. ఎవరైతే సాక్షులు ఉన్నారో వాళ్లను ట్రేస్ చేసి తీసుకురావాల్సిన బాధ్యత కూడా ఉంది. తర్వాత ఏంటంటే కేసులు డిలే అయ్యే కొద్దీ ఈ సాక్షులు వాళ్ళ ఎక్కడుంటారో కూడా మనకు తెలియదు. ఎందుకంటే ఒకరు పనిచేస్తున్న సందర్భంలో హైదరాబాద్ లో ఉండొచ్చు, లేకుంటే విశాఖపట్నంలో ఉండొచ్చు. ఆ తర్వాత ప్రభుత్వ ఉద్యోగులైతే వాళ్ళు రిటైర్ అవ్వచ్చు, రిటైర్ అయిన తర్వాత ఎక్కడో ఉండవచ్చు. మళ్ళా ఈ సాక్షులను ట్రేస్ చేయడం అన్నది కూడా ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ కు పెద్ద ఛాలెంజ్. అందువల్ల కేసులు త్వరితగతిగా కోర్టులో పరిష్కారం అవడం కూడా చాలా అవసరం. సో ఆ విధంగా ఇప్పుడు చూసుకుంటే మీరు భారతదేశంలో సుమారుగా 5 కోట్ల కేసులు పెండింగ్ ఉన్నాయి. అందులో సుప్రీంకోర్టులో చూసుకుంటే సుమారుగా 75,000 కేసులు, హైకోర్టులలో చూస్తే సుమారుగా 65 లక్షల కేసులు, మిగతా కోట్ల కేసులు కింది కోర్టులలో పెండింగ్ ఉన్నాయి. మరి ఇలాంటి పెండింగ్ లో ఉన్న కేసులు అవి టర్న్ బై టర్న్ వస్తుంటాయి. తర్వాత కోర్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగట్లేదు, కొత్త కోర్టులు రావట్లేదు. వీటి వల్ల ఏమవుతుందంటే కేసులు పరిష్కారం అవడానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి డిలే అయ్యే కొద్దీ ఏమవుతుందంటే ఈ సాక్షులు ఎక్కడున్నారు వాళ్ళని ట్రేస్ చేసి మళ్ళా వాళ్ళు ఏం చెప్పారన్నది గుర్తు చేసి వాళ్ళు వచ్చి బోన్లో నిలబడి చెప్పడానికి చాలా టైం ల్యాప్ అన్నది. ఎందుకంటే మనం 2-3 రోజుల ముందు ఏం చేశామన్నది చెప్పాలన్నా కూడా మనం చాలా ఆలోచించాల్సి వస్తుంది. అది కొన్ని సంవత్సరాల ముందు వాళ్ళు పోలీసులకు ఏ విధమైన స్టేట్మెంట్ ఇచ్చారని వాళ్ళు గుర్తు పెట్టుకోవడం అన్నది కూడా చాలా కఠినమైన పరిస్థితి. కాబట్టి వీటన్నిటినీ చేయాలంటే లా షుడ్ బి, అంటే జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అంటాం. కాబట్టి త్వరగా కేసులు పరిష్కారం అవ్వడం చాలా ముఖ్యం. దానికోసం ప్రభుత్వాలు కోర్టుల సంఖ్యను పెంచాలి, ఆ తర్వాత టైం బౌండ్ లో వెళ్ళాలి. అందుకనే ఈ ప్రస్తుతం BNSS ఏదైతే వచ్చిందో అందులో ఏం చెప్పారంటే ఒక కోర్టు ఛార్జ్ షీట్ అయిన తర్వాత 60 రోజుల లోపల ఛార్జెస్ ఫ్రేమ్ అవ్వాలి అన్నది ఒక నియమం పెట్టారు. దానివల్ల ఏమవుతుందంటే ఈ కొత్త చట్టం ద్వారా త్వరగా కేసులు పరిష్కారం అవ్వాలంటే మళ్ళా కోర్టుల సంఖ్య కూడా పెంచాలి. ఎందుకంటే ఈ చట్టం అమల్లోకి వచ్చింది